గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా వాల్మీకి రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 2 వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలో పూర్తి చేసి ఉత్తరాఖండ్లోని 74వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 75వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖ్యాంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఎక్కడి దాకా వచ్చాం? నారదుడు వచ్చి ఏదో చెప్పాడు, ఎందుకు ఆ బ్రాహ్మణుడు కొడుకు మరణించాడని. బాల్య మరణాలు అనేవి ఉండేవి కాదుట రామాయణ కాలంలో. అందుకోసమే రామరాజ్యం అంటారు. ఎందుకు ఉండేవి కాదు అంటే ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు, తర్వాత ప్రజారక్షణ కూడా అట్లా చేసేవాడు అన్నమాట. ఎవరి ధర్మం వాళ్ళు పాటించేటట్టుగా పరిపాలించాడు. నారదుడు చెప్పింది ఏంటంటే, ఒక శూద్రుడు తన ధర్మాన్ని వదిలి తపస్సు చేస్తున్నాడయా, అందుకోసం ఇదిగో ఈ బాల్య మరణం సంభవించింది. ఒక బ్రాహ్మణుడు పిల్లవాడిని ఎత్తుకొచ్చి ఏడుస్తున్నాడు, నా బాలుడు నా కొడుకు చిన్నప్పుడు చనిపోయాడు. ఆ ఘట్టంలో ఉన్నాము. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వామృతమయం యథా ప్రహర్షమతులం లేభే లక్ష్మణం చేతమబ్రవీత్. అమృతమయములైన నారదుడి యొక్క మాటలు విన్న రాముడు లక్ష్మణుడితో అన్నాడు, గచ్చ సౌమ్య ద్విజశ్రేష్టం సమాశ్వాసే సువ్రతం బాలస్య చ శరీరం తత్రైల ద్రోణ్యాం నిధావయ. అప్పటి నుంచి ఉన్నాయన్నమాట ఈ శవాన్ని భద్రపరచడం. ఓ పని, ఈ బ్రాహ్మణ శ్రేష్ఠుని ఓదార్స్తూ ఉండు, అలానే ఈ బాలుడి శవాన్ని నూనె తొట్టెలో పెట్టించు. ఇప్పుడేమో ఫ్రిడ్జులు కదా, అప్పుడు నూనె తొట్టెలు అన్నమాట. అదే ద్రౌణి అన్నారుగా, ద్రోణ్యాం అంటే తైల ద్రోణ్యాం, తైల తొట్టెలో పెట్టించు. గంధైశ్చ పరమోదారై జలైశ్చాపి సుగంధిభిః యథా నక్షీయతే బాలస్తథా సౌమ్య విధీయత. ఇంకా విశేషంగా చెప్తున్నాడు, మంచి సుగంధ ద్రవ్యాలు వేయి ఆ నూనెలో, ఆ నూనె తొట్టులో. ఆ నూనె కూడా మంచి వాసన గల నూనె ఉపయోగించు. నాకు మా ఆఫీస్లో ఒక ఆయన ఉన్నాడు, గణేష్ అని ఉండేవాడు. అతను అటెండరే కానీ బ్రాహ్మణుడు, ఉత్తరాది బ్రాహ్మణుడు, పూజలు చేసుకుంటూ ఉండేవాడు. పూజలు చేస్తూ ఉండేవాడు. గుళ్ళో పూజలు చేసేవాడు, ఇళ్లల్లో కూడా పూజలు చేయించేవాడు. ఆయన ఒక రోజున మామూలుగా, నాకు తెలియదు, సింధూరం మామూలుగా నూనెలో రాస్తాం, ఏదో నూనెలో రాసేవాళ్ళం, నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె రాసేవాళ్ళం. లేదు పంతులు గారు, ప్రత్యేకమైన తైలం ఉంటుంది అని ఆ తైలం తెచ్చుకొచ్చి ఇచ్చేవాడు నాకు. అది సింధూరం ఆయనే తెచ్చిచ్చేవాడు. సుగంధ తైలాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు పునుగు నూనె ఇవి అంటారే, అవన్నీ అవే. వెంకటేశ్వర స్వామికి పట్టించేది అభిషేకానికి. పునుగు అని ఒక రకమైన పురుగు వదులుతుంది ఆ నూనెని, అది కమ్మటి వాసన ఉంటుంది, అది పట్టిస్తారట వెంకటేశ్వర స్వామి అభిషేకం. కాబట్టి అంటే ఎందుకు వచ్చిందంటే, మంచి వాసన గల నూనెను ఉపయోగించమంటున్నాడు ఆ శవాన్ని పెట్టడానికి. అంతేకాదు శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలన్నీ అందులో ఏమంటున్నాడు. యథా శరీరో గుప్త స్వాద్బాలస్య క్లిష్టకర్మణ విపత్తి పరిఖేదో వా నభవేచ్చ తథా కురు. చక్కగా ఆ శరీరం రక్షించబడినట్లుగా చెయ్యి దానికి ఆపద రాకుండా చూడు.
ఆ శరీరాన్ని. ఏవం సందిశ్య కాకుత్సో లక్ష్మణం శుభలక్షణం మనసా పుష్పగం దజ్జావాగచ్చేది మహాయశ. ఇలా లక్ష్మణుడితో చెప్పి మనసులో పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు ఆయన. ఇంగితం సతు విజ్ఞాయ పుష్పకో హేమభూషిత ఆజగామ ముహూర్తేన సమీపే రాఘవస్య. తలుచుకున్న ఆలస్యం అది వచ్చి రాముడి సమీపంలో వాలింది పుష్పక విమానం. సోబ్రవీత్ ప్రణతో భూత్వా అయమస్మిన్ రాధిప వస్యస్తవ మహాబాహో కింకర సంపుస్థిత. నమస్కరించి రాముడికి పుష్పక విమానం, రాజా ఇదిగో నీ వశ్యుడైన కింకరుణ్ణి వచ్చాను అన్నారు. పాశితం విచిరం శ్రుత్వా పుష్పకస్య నారాధిప వివాచ మహర్షిన్ స విమానాంశోజ్జదోహత. పుష్పకం పలికిన మధురమైన మాటలు విని మునులకు నమస్కరించి విమానం ఎక్కాడు రామచంద్రుడు. ఎందుకు ఎక్కి ఉంటాడు? అది ధనుర్గృహీత్వా తునీంచ ఖడ్గంచ రుచిరప్రభం నిక్షిప్య నగరే చైతౌ సౌమిత్రి భరతాబుభౌ ప్రాయాత్ ప్రతీచీం హరితిం విచిన్వంశతతస్తతః. అంబుల పొదిని తీసుకున్నాడు, ఖడ్గం కూడా తీసుకున్నాడు. నగర రక్షణ కోసం లక్ష్మణ భరతుల నుంచి మెల్లగా ఆయన పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. ఉత్తరామగమత్ శ్రీమాన్ దిశం హిమవతావృతాం అపశ్య మానస్తత్రాపి స్వల్పమప్యథ దుష్కృతం పూర్వామపి దిశం సర్వాం అధోపశ్యన్ నరాధిప ప్రవిశుద్ధ సమాచార రామాదర్శతల నిర్మలం. ఆ తర్వాత ఉత్తర దిక్కు కూడా వెళ్ళాడు. అక్కడ కూడా ఎక్కడ ఆయనకి అధర్మం కనపడలే. ఆ తర్వాత నిర్మలమైన తూర్పు దిక్కుకు వచ్చాడు. పుష్పగస్తో మహాబాహు తదాపశ్యన్నరాధిప దక్షిణాం దిశమాక్రామత్ తతో రాజర్షి నందన శైలవశ్రోత్రే పార్శ్వదత్స్య సుమహత్సర. ఆ తర్వాత దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అక్కడ శైవల పర్వతానికి ఉత్తరం పక్కన ఒక పెద్ద సరస్సును చూశాడు ఆయన. తస్మిన్ సరస్సు తప్యంతం తాపనం తాపసం సుమహత్తప దతస్య రాఘవ శ్రీమాన్ లంబమానమధోముఖం. అక్కడ ఆయన ముఖం కిందకి వేలాడదీసి, అంటే ముఖం కిందకి కాళ్ళు పైకి ఉన్నాయట. అలా తపస్సు చేస్తున్న ఒక మునిని చూశాడు. రఘవస్తముపాగమ్య తప్యంతం తప ఉత్తమం వాచశ్చ రూపో వాక్యం ధన్యస్త్వమసి సురత. అతన్ని సమీపించి రాముడు అన్నాడు, ఎంత గొప్ప నియమంతో తపస్సు చేస్తున్నావయ్యా, నువ్వు ధన్యుడివి అన్నాడు. కశ్యాం యోన్యాం తపో వృద్ధ వర్తసే దృఢ విక్రమ కౌతూలాత్వాం పృచ్ఛామి రామో దాశరథిర్హ్యహం. చాలా తపస్సు చేత వృద్ధువైపోయావు మునీంద్ర, నువ్వు ఏ జాతికి చెందినవాడివి? నేను తెలుసుకోవాలన్న వేడుకతో అడుగుతున్నాను. నేను దశరథుడు కుమారుడైన రాముణ్ణి అన్నాడు. కోర్ధో మనీషితస్తుభ్యం స్వర్గలాభోపరోధవ పరాశ్రయో యదర్థంత్వం తపస్యై సుదుశ్చరం. ఎవరు చేయదాలని తపస్సులు నువ్వు చేస్తున్నావు? నీవు వరంగా ఏం కోరుకుంటున్నావు? స్వర్గమా లేక మరొకట అని అడిగాడు. యమాశ్రీచ తపస్తప్తం శ్రోతుమిచ్చామి తాపస బ్రాహ్మణం వాసి భద్రంతే క్షత్రియో వాసి దుర్జయ వైశ్యశ్రుతియో వన్నో వా శూద్రో వా సత్యవాగ్భవ. ఆయనకు ముందే చెప్పున్నాడుగా నారదుడు కదా. కాబట్టి నువ్వు బ్రాహ్మణుడువా, క్షత్రియుడువా, వైశ్యుడువా లేక శూద్రుడువా, సత్యం చెప్పు అన్నాడు. ఇచ్చేవ ముక్త సనరాధిపేన అవాచ్యరా దాశరథాయ తస్మై ఉవాచ జాతి నృప పుంగవాయ యత్కారణం చైవ తప ప్రయత్న. శిరస్సు కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్న అతడు రాముడు మాటలు విని తన జాతిని, తాను దేని నిమిత్తమై తపస్సు చేస్తున్నాడో దాన్ని తెలిపాడు. రామాయణం ఎట్లా ఉంటుందంటే వాల్మీకి చిన్న కథను కూడా కొన్ని
కొన్ని సర్గలు కానిచ్చేస్తూ ఉంటాడు కదా. ఎంతో పెద్ద కథ కూడా చిన్న 2 శ్లోకాల్లో చెప్పేస్తాడు అప్పుడప్పుడు. ఈ కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సర్గ పూర్తి అయింది, 75వ సర్గ. రేపు 76వ సర్గలో మిగతా కథను కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.